ఖచ్చితంగా జరిగాయి కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలి అనే ఎజెండా మీదే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఆయన చూస్తారేమో జరిగిన హైదరాబాద్ మీద కానీ కోర్టులో ఉన్న కేసుల మీద కానీ ఏ రోజే మాట్లాడడం మనం చూడలేదు. వెళ్ళి జగన్ గారిని నేను కూడా పనులు ఉన్నాము, ఇంటి బయట ఉన్నాము, రండి చర్చిద్దాం అని చెప్పేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్. నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని మేము కూడా తోబట్టి చర్చలు పెడితే ఎంతవరకు ధర్మం. చంద్రబాబు నాయుడు గారు అడిగితే జగన్ గారు రావడం కాక కానీ, లేకపోతే లోకేష్ జగన్ గారు లేకపోతే మేము చంద్రబాబు నాయుడు గారితో చర్చలు పెట్టడం సమంజసం కాదు, స్థాయి కూడా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి రాసి మోసపోయిన అభ్యర్థులు భాష గోళ పెడతాం. మేము వస్తాం చర్చకి, ఎందుకంటే ఒకే పేరు మేము సెలెక్ట్ అయ్యాం, కానీ నకిలీ వికలంగా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి నా పోస్ట్ లాగేసుకున్నారని చెప్పేసి గొల్లుని ఆధారాలతో సహా బయట పెట్టి నాకని ఎవరికైనా పోస్ట్ వచ్చిందో ఈ బాంబు ప్లేస్ లో వాళ్ళ ఫోటోలు కూడా చూపించి కనీసం ఏ రకంగా నకిలీ సర్టిఫికేట్ మీద సృష్టించి మరి అన్యాయం చేసిన గొల్లులని 100 మంది గొడవపెట్టారు. 100 వేల మంది గొడవ చేస్తున్నారు. మరి రాజబాబు చెప్పాడు మేము వస్తాం చర్చగా అని చెప్పేసి ఇంకో మాట కూడా మాట్లాడాడు. అందరినీ బ్లేమ్ చేయట్లేదు. ఈ రాసిన ఎగ్జామ్ రాసిన కష్టపడిన నిరుద్యోగులు అందరినీ బ్లేమ్ చేయట్లేదు. కొంతమంది విషయంలో స్పోర్ట్స్ కోటా కానీ లేకపోతే వికలాంగులకు సంబంధించిన దొంగ సర్టిఫికెట్లో కానీ లేదంటే ₹1,00,000 చేతులు మారి మరి డిస్ట్రిక్ట్ లో పెట్టవలసిన మెరిట్ లిస్టు పెట్టకుండా ఒకరోజు పెట్టడం, ఒకరోజు మాయం చేయడం, లేదంటే ఎవరైతే పేపర్ చేశారో ఎవరైతే పేపర్ అప్లోడ్ చేశారో వాళ్ళకే డిస్ట్రిక్ట్ బస్ రావడం, మళ్ళీ వాళ్ళకి ముందు ఉద్యోగం ఇచ్చి తర్వాత ఉద్యోగం లేకుండా వాళ్ళ పక్కన పెట్టడం, మళ్ళీ వాళ్ళకి కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి న్యాయస్థానాలు కూడా తొందరగా పెద్ద మనసు చేసుకుని ఈ నిరుద్యోగుల పట్ల మోసపోయిన బిఎస్సీ అభ్యర్థుల పట్ల పెద్ద మనసు చేసుకుని ఖచ్చితంగా తొందరగా తీరిస్తే బాగుంటది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. అదేవిధంగా జగన్ గారికి మామూలే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు రావడం మోసం చేయడం, ఆ అభ్యర్థులకి మళ్ళీ జగన్ గారు రావడం, ఉద్యోగాలు ఇవ్వడం. గతంలో మనం చూస్తాము దగ్గర 14,000-15,000 మందికి అలా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి. మరి మన ఊళ్ళోనే కొంతమంది కౌన్సిలర్లు, కొంతమంది మాజీ అభ్యర్థులు అప్పుడు డిఎస్సి సెలెక్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు చేసిన మోసంలో నిరుద్యోగం ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మన కళ్యాణ ఉండాలని చూస్తాం. ఏమంటే జగన్ గారు ఒక ఉద్యోగం ఇచ్చారా, ఒక పోస్ట్ ఇచ్చారా, 20,000 మంది దగ్గరగా. అందులో చంద్రబాబు నాయుడు మోసపోయిన 7,000 మందికే జగన్ గారు ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి జగన్ గారు 5 సంవత్సరాలని మనం గమనిస్తూ ఉన్నాం. ఏదంటే ప్రచారం ఉంది, పేపర్లు ఉన్నాయి, లేదా మన మీడియా ఉంది, ఛానల్స్ ఉన్నాయి, కొత్తగా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు అన్న ధీమాతో 100 మందిని ప్రతిపక్షం మీద లేకపోతే ఇలా గమనించి జెన్జీ మీద కానీ యువకుల మీద కానీ నిరుద్యోగుల మీద కానీ పూర్తిగా విరుచుకుపడేలా చేసి వాళ్ళకి పేమెంట్ ఇచ్చి మరి వాళ్ళని నిరుద్యోగులు కానీ లేకపోతే జెన్జీ మీద కానీ విరుచుకుపడేలా చేసి ప్రజల ముందు మూసేద్దామన్న పరిస్థితి తీసుకొస్తాం, లేదంటే కేసులు పెడతాం. చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు అయింది పరిపాలన వచ్చి. మీ అందరూ గమనించి ఉంటాం, ప్రతి 10 రోజులకు ప్రతి నెలకు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్. నిన్న జరిగింది ఈవెంట్ మేనేజ్మెంట్, గోదావరి విమానాశ్రయం పేరు చెప్పి. అలాగే ప్రతి 10 రోజులకి అమ్మాయిల మీద కేసులు. మనం నిన్న చూసాం వివేకాక్ష కేసు.
మరి వాళ్ళ కాళ్ళే బట్టలు చెప్పేసుకుని వాళ్ళ కాళ్ళే ఎమ్మెల్యేలను సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేసి పెట్టి రాత్రి తలుపులు మొదలుపెట్టి తీసుకుపోయిన పరిస్థితి. మరి అదృష్టం కొద్ది వీడియో దొరికింది కాబట్టి సరిపోయింది. ఎవరైతే బట్టలు చెప్పారో ఆ భర్త అంటున్నారు వీడియో క్లియర్ గా దొరికింది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఎంతో మంది నమ్మి పరిస్థితి, ఎంతో మంది కనీసం సగం మంది నమ్మి పరిస్థితి. మీడియా ఛానల్స్ ఉన్నాయి, అబద్ధపు వార్తలు రాసే ఈనాడు పేపర్లు ఉన్నాయి. దాన్ని చూస్తే నా గౌరవం ఎంతో 3 ఏళ్ళు అయిందో చచ్చిపోయారు. అది ఆనందపడి కూడా నేను మీటింగ్ చూసి చనిపోయి 3 ఏళ్ళు అయిందండి. ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ లో రాయడం ఎంతవరకు దాని అది ఎంతవరకు చెప్పడం. ఒక శాసనసభ్యుని అలా ఇందులో పెట్టాం. ఈరోజు హెడ్లైన్స్ లో ఆ శాసనసభ్యుని గురించి పుట్టి అబద్ధం. ఆ వీడియో దొరికింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏదన్నా అదృష్టం కొద్ది వీడియో దొరుకుతాయి. మొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గుంటూరులో బట్టలు ఇప్పేసి 9 మంది శుభ్రం చెదగొడక 2 రోజులు కేసు పెట్టిన పరిస్థితి, రాజకీయ చేసిన పరిస్థితి. వీడియో బయటకు వచ్చేసరికి ఏం చేశారు? తప్పని పరిస్థితుల్లో కేసులు పెట్టి నేను చాలా పెద్ద చర్యలు తీసుకుంటానని పెద్ద నోటుతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనం చదువుకున్నాం. పెద్ద గొంతు పెట్టి పెద్దగా మాట్లాడేసి నిజం అనుకుంటారు. అలాగే మరి గతంలో దేశంలోనే రాజకీయ నాయకుడు మోడీ గారి వ్యక్తిగత విషయాల్లో కలదర్చలేదు. ఆయన భార్య గురించి కానీ లేకపోతే ఈ కొడుకు ప్రమోట్ చేసుకోవడం కోసం కూడా మరి మోడీ గారిని తెచ్చిపరిచిన పరిస్థితి మనం చూస్తాం. మరి మొన్న పిల్లలు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి సుమారు అదే జీవితంగా చదువుకున్న పిల్లలు పేపర్ లీక్ అయ్యో 24 మంది చనిపోయారు. ఆ విషయమే జంతర్ మంతర్ మన దేశంలో పిల్లలందరూ కూడా మరి ధర్నాలు చేస్తే మరి మొదట 3 రోజులు వాళ్ళు ఏం మాట్లాడారు? పాకిస్తాన్ ఫండింగ్ చేస్తుంది, చైనా ఫండింగ్ చేస్తుంది, దేశ ద్రోహులు, ఉగ్రవాదులు, 9 లక్షల మంది ధర్నా చేస్తుంటే మాట్లాడారు. ఇప్పుడు ఆ విషయం ప్రజలు నమ్మలేదు. కొంతమంది కూడా ఏం మాట్లాడారు? స్టేజ్ మీద మోడీ గారిని అలా అంటే ఎక్కువ చేస్తుంది. 24 మంది పిల్లలు చేయకపోతే ఎవరికి ఏం కావాలి? పరీక్ష జీవితం కింద రాసి ఆ జీవితం నాశనం అయిపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఎవరికి ఏమి కావాలి? చనిపోయి 24,000 మంది బయటకు వచ్చింది. బయటకు రాని కొన్ని 100 ఉంటారు, 100 మంది ఉంటారు బయటకు రాని. పిల్లలకి సహకారం చేయాలా? నష్టపోయిన పిల్లలు స్నేహితులతో ధర్నా చేస్తుంటే సహకారం చేయాలి. కానీ అంతలా 2 లక్షల మంది ఉగ్రవాదులు మన దేశంలో ఎంతమంది కూడా ఉద్యమం చేస్తున్నారు. ఈ దేశం ఏం చేస్తుంది? ఈ దేశంలో వ్యవస్థ ఏం చేస్తున్నాయి? దయచేసి పిల్లల విషయంలో కానీ జంజీ విషయంలో కానీ బాధ్యతగా పెద్దలైన మళ్ళీ మెలగాలి తప్పించి మనం వాళ్ళ మీద దేశద్రోహులు లేకపోతే వేరే విధంగా అమాంతరమైన ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ పిల్లలు, ఈ దేశంలో కానీ పిల్లలు మోసపోయిన ఉంటే చదువులు పుట్టే ఈ లక్షల ఉద్యోగాలు అంటారు. లక్షలు మాట్లాడితే 20 లక్షల కోట్లు, 20 లక్షల మంది ఉద్యోగాలు అంటారు. మరి మన కేంద్ర ప్రభుత్వం చెప్పింది మన రాష్ట్రానికి వచ్చి 6,600 కోట్లు పెట్టుబడులు 2 సంవత్సరాలు వచ్చింది. 6,600 కోట్లు పెట్టుబడి 2 సంవత్సరాలు వచ్చి దానివల్ల వస్తే 6,000 మంది ఉద్యోగాలు రావచ్చు అని చెప్పేసి వాళ్ళు అంకితం సహా కేటాయించిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు తగ్గుతారు చేసుకుని అంటారు 20 లక్షల కోట్లు, 20 లక్షల ఉద్యోగాలు. 100 మంది నాయకులు ఏ ఉద్దేశంలో మీరు ఉద్యోగాలు మిమ్మల్ని ఎందుకుంటా తిరుగుతున్నారు, ఉద్యోగాలు ఇస్తారని 100 మంది నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళు చూస్తూనే ఉన్నాం. 9 మంది నాయకులు మాట్లాడుకోవడం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ యువత కానీ అత్యంత దారుణంగా మోసపోయే పరిస్థితి. 3,000 ఇస్తాను ప్రతి నిరుద్యోగికి. ఎన్నికల్లో హామీ ఇచ్చారు 3,000 ఇస్తారని, ఇవ్వలేదు. కనీసం బిఎస్సీ లాంటి ఉద్యోగాల అభ్యర్థులు సెలెక్ట్ చేయడంలో కూడా మీరు మోసం చేయకుండా చేయట్లేదు. అదేదో ప్రజల కుటుంబంలో పెట్టి ఉడికించేసిన పిల్లలు ఈ రాష్ట్రంలో యువత ఉద్యోగులు కూడా. దయచేసి ప్రభుత్వం వారు ఆ విషయాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఫీజు 2 సంవత్సరాలు బట్టి పిల్లలు చదువు రాకపోయిన పరిస్థితి, తల్లిదండ్రులు అప్పులు పాలైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి క్వార్టర్కి జగన్ గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు కట్టిన పరిస్థితి చూస్తున్నాం. మరి పక్కనే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? 10,000 కోట్లు బకాయిలు ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు మాట్లాడలేదు కానీ నన్ను మీరు అడుగుతారా అని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇష్టమైన ముఖ్యమంత్రి ఆయనే మాట్లాడాడు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగికి ఎంత అన్యాయం జరుగుతుంది, 10,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో బకాయిలు ఉన్నాయి, వాటి గురించి ఎవరు మాట్లాడరు కానీ తెలంగాణలో నన్ను ప్రశ్నిస్తారు మీరని చెప్పేసి మీడియా అడిగిన పరిస్థితి. అంటే మన రాష్ట్రంలో మీడియా అలా జరిగింది. ఎత్తి జీవించడం మానేశారు, అమ్ముడు కూడా మొదలెట్టారు. ఎత్తి జీవించడం మానేసి అమ్ముడు కూడా మొదలెట్టారు. వ్యవస్థ అమ్ముడు కూడా మొదలెట్టారు.